ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఒకటి రేడియేషన్, దాని ఇంపాక్ట్ ఎంతమంది ప్రజల మీద పడుతుందో తెలియదు, దాన్ని కంట్రోల్ చేయగలరో లేదో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు హిరోషిమా నాగసాకి అంటే మనకు తెలియదు, కానీ ఆ మధ్యన జపాన్ దగ్గర లీక్ అయినటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి అణువులకు సంబంధించినటువంటి చూసాం. దాని ఇంపాక్ట్ చర్చించుకోవడం జరిగింది ప్రపంచం అంతా. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటిది రేడియేషన్ ఐడెంటిఫై అయ్యింది, ఐఏఈఏ చెప్తున్నటువంటి. మొన్న ఉక్రెయిన్ దగ్గర కూడా ఐడెంటిఫై అయింది, ఇప్పుడు ఐడెంటిఫై అయింది. అంటే వీటి ఇంపాక్ట్ మనకి ఇక్కడేం కనబడదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ పొలాలు ఏం నాశనం అవుతాయి, పంటలు ఏం నాశనం అవుతాయి, జీవితాలు ఏం నాశనం అవుతాయి అన్నాడు. బయటికి రానియట్లేదు ఈ అంతర్జాతీయ ఆయుధ వ్యాపారుల ల్యాబ్. ఇప్పుడు నెంబర్ 2 వచ్చేటప్పటికి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయి, ధరల పెరుగుదల ప్రభావం మళ్ళీ పడుతుంది. అట్లాగే ఏదైతే ఆయిల్ లాంటి వాటి ధరలు పెరుగుతాయి, ఆయిల్ లాంటి వాటి ఆయిల్ గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.